నమస్తే ఫ్రెండ్స్, మహాశివరాత్రి సందర్భంగా మీడియం రేంజ్ సినిమాలు నిన్న 2 రిలీజ్ అయినాయి. ఒకటి గామి, మరొకటి భీమా. 2 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఎంత వచ్చిందనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. గామి మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల గ్రాస్ వచ్చిందని మూవీ టీం ఆఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. గామి మూవీకి 9 కోట్ల గ్రాస్ రానికే మెయిన్ ముఖ్య కారణం నైజాంలో మల్టీప్లెక్స్లలో దుమ్ము లేపే కలెక్షన్స్ రాబట్టింది. నిన్న మార్నింగ్ షో, మ్యాట్నీ షో ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ షో కానీ హౌస్ఫుల్ కానీ వచ్చినాయి. క్లాస్ పీపుల్ ఈ సినిమాను ఎగబడి చూసిండ్రు. కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. విశ్వక్సేన్ కెరీర్లోనే మెయిన్ ముఖ్య పాత్ర నైజాంలోనే వచ్చినాయి. దాదాపు 2 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే నైజాంలో సూపర్ డూపర్ కలెక్షన్స్. నైజాం తర్వాత ఓవర్సీస్. విశ్వక్సేన్ కెరీర్లోనే ఇంత నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. $2,50,000 $250K ప్రీమియర్తో కలుపుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే సూపర్ డూపర్ నెంబర్. ఆంధ్రలో కూడా బెటర్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 3.5 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సీడెడ్లో మాత్రం షేర్ చూసుకుంటే జస్ట్ 56 లక్షలు మాత్రమే ఉంది. సీడెడ్లో మాత్రం డల్ పర్ఫార్మెన్స్ చేసింది. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 10,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే మొదటి రోజే ఆల్మోస్ట్ 5 కోట్ల షేర్ దాకా రాబట్టింది ఈ మూవీ. అంటే 50% బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఫస్ట్ డేనే గామి మూవీ. మెయిన్ ముఖ్య కారణం నైజాంలో మల్టీప్లెక్స్లో మాత్రం మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ షో ఎక్కడ చూసినా హౌస్ఫుల్. నిన్న ఐమాక్స్ థియేటర్లో కూడా బిగ్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్లలో 4 థియేటర్లు వస్తే 4 థియేటర్లు హౌస్ఫుల్ కానీ సూపర్ రెస్పాన్స్ కానీ వచ్చింది. సినిమా మిక్స్డ్ టాక్ వల్ల కొద్దిగా ఈవినింగ్ కలెక్షన్స్ తగ్గినా కానీ 100% ఈ సినిమా విశ్వక్సేన్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్స్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మాస్ కంటెంట్, మాస్ మూవీ భీమా మూవీ కరెక్ట్. ఈ సినిమా ఫెస్టివల్ టైంలో, సంక్రాంతి టైంలో కానీ దసరా టైంలో కానీ ఇంకా వేరే దీపావళి ఫెస్టివల్ టైంలో కానీ రిలీజ్ అయిన ఉంటే సూపర్ డూపర్ బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుండే. మార్నింగ్ షో, మ్యాట్నీ షో కలెక్షన్స్ కొద్దిగా డల్లుగా కానొచ్చినా కానీ భీమా మూవీ క్లాస్లో పెద్దగా కలెక్షన్స్ అనేది ఎక్కడ కానరాలేదు. సింగిల్ థియేటర్లో బాగానే ఉన్నది, మల్టీప్లెక్స్లు తప్ప. కానీ ఈవినింగ్ షో, ఫస్ట్ షో కానీ సెకండ్ షో చూస్తే మల్టీప్లెక్స్లలో, సింగిల్ థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ గాని వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 4,60,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. రామబాణం 2 కోట్లన్నర రాబడితే డబుల్ మార్జిన్తో రాబట్టింది. ఈ సినిమా కొద్దిగా గోపిచంద్కు ఊపిరి పోసిందని చెప్పుకోవాలి. సినిమా ఈవినింగ్ షో కలెక్షన్లు చూసి మూవీ టీం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రం సూపర్గా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. మార్నింగ్ షో కూడా అదే, ఈరోజు కూడా అదే కంటిన్యూ అయింది. ఈ సినిమా ఈరోజు బెటర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇంకా సీడెడ్లో మాత్రం గామినే డామినేట్ చేసింది. సీడెడ్లో దాదాపు 60 లక్షల షేర్ రాబట్టింది. గామి మూవీ 56 రాబడితే 60 లక్షల షేర్ దాకా రాబట్టింది. సీడెడ్లో మాత్రం బెస్ట్ కలెక్షన్స్. ఆంధ్ర, నైజాం, సీడెడ్ టోటల్ వరల్డ్ వైడ్గా. ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఇంకా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి టోటల్ వరల్డ్ వైడ్గా 4,60,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్స్ గామి మూవీకి మెయిన్ ముఖ్యంగా కలిసి వచ్చింది. నైజాం, ఓవర్సీస్ అనేది సూపర్ సాలిడ్గా ఉన్నది. మార్నింగ్ షో కానీ మల్టీప్లెక్స్లో దుమ్ము లేపే కలెక్షన్స్ ఉంది. సినిమా మీద చాలామంది రివ్యూ మాట్లాడేటోళ్ళు, తోపుగాలు వీళ్ళందరూ ఏం చేసిరంటే రొటీన్ సినిమా, గామి డిఫరెంట్గా ఉంది చూడండి, రేటింగ్ బెటర్గా ఇచ్చారు. నాకు రెండిట్లో కంపేర్ చేస్తే 99% గామి కంటే ఈ ఎంజాయ్ చేసే మాస్ పీపుల్కు, తెలుగు ఆడియన్స్కు భీమా మూవీ బెటర్. నువ్వు క్లాస్ థియేటర్లో, మల్టీప్లెక్స్లలో చూసి డిఫరెంట్గా ఉంది, చూడాలి, ట్రై చేయాలని చాలామంది రేటింగ్ ఇచ్చారు. కానీ బెటర్ ప్రజెంట్ ఆడియన్స్కి మాత్రం, మాస్ ఆడియన్స్కి మాత్రం నచ్చే సినిమా భీమా మూవీ. కలెక్షన్స్ నెక్స్ట్ బాగా ఉండే అవకాశం ఉంది. 4.5 కోట్లైనా ఫస్ట్ డే. లాంగ్ రన్లో ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతే వరల్డ్ వైడ్గా 11,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా జస్ట్ 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.